హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయుష్ రెసిపీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ తహారీ. తహారీ అనేది చాలా చాలా బాగా తింటారు. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మస్తు టేస్ట్ ఉంటుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా మినిమల్ ప్రాసెస్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మినిమల్ ప్రాసెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ప్రాసెస్ నేను ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటానో అదే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మటన్ నీట్గా కడిగేసి దాన్ని కుక్కర్లో తీసుకోండి. మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకొని మటన్ని బాయిల్ చేసుకోవాలంటే మెత్తగా ఉడికించుకోవాలి. దాంట్లో అన్నీ మనకు కావాల్సిన స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు. నేను కొంచెం మిర్చి ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ధనియా పౌడర్, గరం మసాలాస్ మీకు ఒకవేళ కావాలంటే వేసుకోండి. మాకు కొంచెం ఆ రోజు టేస్ట్ ఎక్కువ తినాలి, మంచిగా ఫ్లేవర్ఫుల్గా తినాలనిపించింది కాబట్టి నేను మసాలాస్ యాడ్ చేశాను. ఈవెన్ మసాలాస్ వేయకున్నా కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. నార్మల్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. మసాలా స్కిప్ చేసినా పర్లేదు. మీకు నచ్చకపోతే మసాలా స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు మంచి ఫ్లేవర్ఫుల్గా తినాలి అనిపిస్తే మసాలాస్ యాడ్ చేసుకోండి. ఇఫ్ పిల్లల కోసం అట్లా ప్రిఫర్ చేసుకుంటే మసాలాస్ అన్నీ కంపల్సరీ స్కిప్ చేసేయండి. ఎందుకంటే స్పైస్ టాలరేట్ చేయలేరు కాబట్టి చెప్తున్నాను. లేకపోతే మిర్చి అన్న తక్కువ చేసుకోండి. కొంచెం ఆ మసాలాస్ మనం యాడ్ చేసినవి ఏవైతే ఉంటాయో పట్టేసినాక అది వాటర్ రిలీజ్ చేస్తుంది కదా మనకి మటన్. ఆ వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోయినాక, తగ్గిపోయినాక కొన్ని టమాటోస్. ఇక్కడ తహారీలో మెయిన్ ఏంటంటే మనకు టమాటోస్ ఎంత మంచిగా యాడ్ చేసుకుంటే మనకు అంత మంచిగా, అంటే పుల్లుగా మంచిగా రైస్ తినడానికి ఏ కర్రీ అవసరం లేకుండా ఓన్లీ తహారీ తినొచ్చు. మనం ఓన్లీ తక్కువ టమాటోస్ తీసుకున్నాం అనుకో మనకు డ్రైగా అయిపోతుంది, తినడానికి అస్సలు రాదు. సో ఏంటంటే ఒక మ్యాక్సిమం నేను ఇప్పుడు తీసుకున్నది ఎంత అంటే ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. దానికి నేను ఒక 1/2 kg అంటే ఒక 350 grams టమాటోస్ తీసుకున్నాను. అప్రాక్స్ ఒక 10 టమాటోస్ అనమాట. 1/2 kgకి ఒక 10 టమాటోస్ మీడియం సైజ్వి తీసుకున్నాను. ఆ టమాటోస్ దాంట్లో వేసి అవి కొంచెం మగ్గిపోయాక ఒక 5 విజిల్స్ పెట్టేసేయండి. మటన్ అంతా 5 విజిల్స్కి పెట్టేసుకున్నాక మళ్ళీ ఒక బౌల్ తీసుకొని, నేను కొంచెం హ్యూజ్ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి పెద్ద బౌల్ తీసుకున్నాను, పెద్ద బొగోని. దాంట్లో నేను ఆయిల్ ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు మనం 4 glasses ఆఫ్ రైస్ పెట్టాలనుకున్నాను అనుకో, 4 glasses ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను. అది చాలా ఈక్వలబుల్, అంటే దానికి సరిపోతుంది. మంచి పొల్లుగా ఆ ఆయిల్ ఇట్లా కొంచెం కనిపిస్తుంది అనమాట. అలా ఈక్వల్గా తీసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి, ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. 4 glasses రైస్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాను. చాలా రెండుకి మోడరేట్గా మంచిగా సెట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆయిల్ వేసాక ఆనియన్స్, మనం కట్ చేసుకున్న కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి, సో దట్ మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. సో ఆనియన్స్ నేను ఎన్ని తీసుకున్నానంటే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేయండి, మసాలాస్ యాడ్ చేయకండి. ఎందుకంటే మసాలాస్ యాడ్ చేసామనుకోండి వాటి ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ ఆయిల్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆనియన్స్ కొంచెం వేసాక ఆ తర్వాత గ్రీన్ చిల్లీని మధ్యలో ఘాటు పెట్టుకోండి. మొత్తం స్లిట్ చేయని అవసరం లేదు, కొంచెం ఘాటు పెట్టుకుంటే చాలా సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. అట్లా గ్రీన్ చిల్లీ, ఒక పచ్చిమిర్చి 5 వేసుకొని స్లిట్ చేయండి ఖాళీ వాటిని. ఆ తర్వాత మసాలాస్ యాడ్ చేసి కొంచెం అవి గోల్డెన్ కలర్ రావాలి మనకి ఆనియన్స్. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవి వేసి ఆ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనకి అవి పుదీనా కొంచెం ఫ్రై అయితే దాని ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది అనమాట, బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఒకవేళ మీకు మరీ హెవీగా అవసరం లేదు అనుకుంటే ఈ మసాలా దినుసులు కూడా మనం స్కిప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా మినిమల్ టేస్ట్ చాలా బెటర్ ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనకు కొంచెం లైట్గా, ఇప్పుడు దాంట్లో తీసుకున్నాం కదా, దాంట్లో కూడా మసాలా మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. దానికి మనకు కావాల్సినంత, నేను ఇప్పుడు దాంట్లో 2 స్పూన్స్ వేసాను. దీంట్లో 1 స్పూన్ వేసుకున్నాను అనమాట రెడ్ చిల్లీ పౌడర్.
అండ్ లైట్గా మసాలాస్, ఒకవేళ నేను ఫ్లేవర్ఫుల్గా తినాలని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే. అవి కొంచెం మసాలాస్ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నా కూడా కొంచెం అలా అలా సాట్ చేయండి. నాట్ ఈవెన్ ఒక 1 minute కూడా ఉంచొద్దు, ఎందుకంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. కొంచెం సాట్ అయ్యాక ఇప్పుడు మనం ఏదైతే ఉడికి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బగారా ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు మనము దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం మనం ఇచ్చిన బగారా అండ్ ఇప్పుడు ఇది మనం వేసిన మటన్, అవి 2 మిక్స్ అవ్వడానికి కాసేపు ఒక 2 minutes అలా హై ఫ్లేమ్ పెట్టి వాటిని ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక 250 grams కర్డ్ యాడ్ చేశాను నేను. కర్డ్ ఏంటంటే మనకి మినిమలైజ్ అవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకో దాన్ని మోడరేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆ స్మూత్నెస్, మనం రైస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా స్మూత్గా అవ్వడానికి మనం కర్డ్ యాడ్ చేసుకుంటాము. బాగుంటుంది. ఈవెన్ కర్డ్ ఒకవేళ మీకు తినని వాళ్ళు ఉంటారు కొంతమంది అలర్జిక్, వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు, బాగుంటుంది. కర్డ్ వేసాక కాసేపు వాటిని, కర్డ్ కూడా మొత్తం ఇట్లా మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోండి కర్డ్ వేసాక. ఇక్కడ నేను ఏంటంటే 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. 3 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. 3 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం మొత్తం కర్డ్ వేసాక కాసేపు ఆయిల్ పైకి వచ్చాక ఆ వాటర్ అనేవి దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మనం సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఈధర్ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకొని కావాల్సిన రైస్కి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తాం కదా 3 గ్లాసెస్కి అప్రాక్స్ నేను తీసుకున్నది ఎంత అంటే 2 టీ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు మీరు. సాల్ట్ చెక్ చేసుకుని ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ ఇప్పుడు ఈ టైంలో. అది కొంచెం ఇట్లా మనకి బుడగలు వచ్చినట్టు వాటర్ అనేవి బాయిల్ అయిపోవాలన్నమాట. అలా బాయిల్ అయిపోతున్నప్పుడు మనం లెమన్స్ ఎంత టేస్ట్ ఉంటుందంటే మనకు తెలుస్తుంది అనమాట. మనం తహారీ తినేటప్పుడు ఆ ఇట్లా పుల్లగా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. లెమన్స్ ఒక 2 lemons తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. లెమన్స్ అయితే మ్యాక్సిమం యూస్ చేయండి. ఇన్ కేస్ లేకుండా స్కిప్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ 2 lemons తీసుకున్నాను. ఆ 2 lemons అనేవి చాలా సరిపోయింది అనమాట దాన్ని నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు ట్రై చేయండి, 2 lemons అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. అండ్ మీరు ఇప్పుడు టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్న రైస్ దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ మొత్తం బాయిలింగ్కి పెట్టేద్దాం అనమాట, బాయిల్ అయ్యేంతవరకు. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి, అంటే అవుతుంది కదా అని చెప్పేసి లీవ్ చేస్తే కొంచెం కింద పట్టేసుకున్నట్టు అవుతుంది. దీనికి కొంచెం మనం మందపాటిది వెజల్ తీసుకోవాలి, సో దట్ ఎక్కువ పట్టుకోదనమాట. నా దగ్గర కొంచెం తిన్గా పెట్టుకున్నాను, ఊరికే కింద పట్టేసుకుంటుంది. మనకు కొంచెం ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాక కొంచెం దమ్ముకు పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఏం చేశానంటే గార్నిష్ చేసుకున్నాను, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకుందాము. మనకేంటంటే దాని లోపల నుంచి ఆవిరి బయటికి వెళ్ళకుండా మంచిగా స్టీమ్తోనే ఉడికిపోవాలన్నమాట, దమ్ అవ్వాలి.
నేను ఒక క్లాత్ పెట్టేసి దానిపైన ఒక హెవీ ఆబ్జెక్ట్ పెట్టి దమ్కి వదిలేసాను ఒక 10 మినిట్స్. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్కి పెట్టండి. మీరు మాత్రం టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు, ఎంత టేస్టీగా అయ్యిందంటే. మాకు ఇంకా అప్పుడు ఫీవర్ అవి ఉండే మా ఇంట్లో అందరికీ. అసలు ఆ ఫ్లేవర్కి అందరు ఎవరు తినలేరు. బట్ ఆ రోజు మాత్రం ఎంత ఎంజాయ్ చేసామో మేము అసలు ఫుడ్ని. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు మాత్రం పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చెప్తున్నాను కదా, నేను ఏ ప్రొసీజర్ తీసుకున్నా కానీ చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను. సో మీరు ఈ ప్రొసీజర్తో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత రిచ్గా అనిపిస్తుందంటే ఆ ఫ్లేవర్స్ అనేది. స్మెల్కే నాకు అసలు ఎంత హాయిగా ఉండానో అసలుకి. వేడిగా సర్వ్ చేసుకొని తింటే హెవెన్ అసలుకి. అంత టేస్టీగా యమ్మీ అంటే యమ్మీ అండి. నా మాటల్లో మీకు అర్థం అవ్వచ్చు. ఇప్పుడు నేను స్టిల్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, దాన్ని చూస్తుంటే మళ్ళీ నోట్లో ఊరిలు వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా అయిండే. వేడి అన్నంలో పక్కన లెమన్ అండ్ ఆనియన్తో సూపర్, మస్ట్ ట్రై.